చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థన చేస్తున్నామని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకుని మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయమని కోరుతున్నాను. ఎక్కువసేపు ఉపోద్ఘాతం చెప్తే వర్తమానానికి సమయం చాలదు కాబట్టి నేను మా సంస్థ గురించి మరి ఎక్కువ విషయాలు మీకు చెప్పలేకపోతున్నాను. కాబట్టి మీరు ఎవరైనా ఫోన్ చేసి తెలుసుకున్నట్లయితే మా పరిచర్య గురించి మీరు తెలుసుకునవచ్చు. మీరు ఎవరైనా దీనికి సహాయము సహకారాలు ఈ టీవీ వర్తమానాలకి, మా దగ్గర ఉన్నటువంటి అనాథాశ్రయానికి, అనాథ పిల్లలకి, మా పరిచర్యకు మీ సహాయ సహకారం అందించాలనుకున్నట్లయితే ఈ టీవీ మీద వస్తున్న స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చని ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిది. మరి పోయిన వారం నేను చెప్పిన రీతిగా ఈరోజు మరొక స్పెషల్ మెసేజ్ వినబోతున్నాం. సిద్ధం కండి. అందరూ చక్కగా టీవీ ముందు కూర్చోనండి, సమయానికల్లా రండి, అటు ఇటు తిరక్కండి. ఈ 30 నిమిషాలు మీ జీవితాల్లో అద్భుతమైన మేలుకరము ఏ స్పెషల్ మెసేజెస్. ఈరోజు పోయిన వారం నేను చెప్పిన రీతిగా సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది. ఇప్పుడు దాకా చెప్పిన ఈ 9 వర్తమానాల్లో పిల్లరా అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు సంఘం అసలు ఎప్పుడు ఎత్తబడుతుంది? దీనికి ముందు మనం 2 విషయాలు తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడటం వేరు, యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ వేరు. సంఘం ఎత్తబడటానికి చాలా గుర్తులు ఉన్నాయి, ఆయన జరగాలి, అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది. యేసయ్య తన దూతలతో తన పరివారంతో మనకంటే ముందుగా చనిపోయినటువంటి పరిశుద్ధులందరిని వెంట పెట్టుకొని ఆయన మధ్యాకాశంలోకి ల్యాండ్ అవుతాడు. కిందకు దిగడు. మధ్యాకాశంలోకి ల్యాండ్ అయినప్పుడు ప్రభువు నమ్మిన వాళ్ళందరూ మధ్యాకాశానికి వెళ్తారు. దీన్ని ఎత్తబడుట అంటారు. సో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఇది ఎత్తబడుట. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మధ్యాకాశంలో మనందరికీ విందైపోయి భూమికి మీద క్రీస్తు విరోధి 7 ఏండ్ల శ్రమల పరిపాలన, 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత యేసయ్య మనందరిని తీసుకొని, సంఘాన్ని తీసుకొని భూమి మీదకి దిగుతాడు. ఒలీవల కొండ మీద ఫస్ట్ కాలు పెడతాడు. భూమి మీదకి దిగటాన్ని రెండవ రాకడ అంటారు. సంఘం పైకి ఎత్తబడతాం, 7 సంవత్సరాలు అక్కడ ఉండటం వేరు. ప్రభు మనందరూ తీసుకొని మళ్ళీ భూమి మీదకి దిగి 1000 సంవత్సరాల పరిపాలన చేయటం వేరు. అదేమో ఎత్తబడతా, ఇదేమో రెండవ రాకడ. ఇది విషయాలు. రెండవ రాకడ గురించి నేను చెప్పట్లేదు, కానీ సంఘం పైకి ఎత్తబడటం గురించి పోయిన వారం చెప్పాను. దానికి ఒక టైటిల్ కూడా పెట్టాను, ప్రపంచ కల్లోల దినము, కోట్లాది ప్రజలు అదృశ్యము. మీరందరూ విన్నారు, చాలామంది ఫోన్లు కూడా చేశారు, చాలా సంతోషం. ఈ దినమందు ప్రియులారా, అసలు సంఘం అనేటువంటిది ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే డేట్ లేదు. చాలామంది డేట్లు చెప్తున్నారు, అది సైతాను బోధ. ప్రపంచం పలానా రోజును ముగించబడుతుందని చెప్తున్నారు, అది తప్పుడు బోధ.
బైబిల్ అలా చెప్పట్లేదు. యేసయ్య మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా చెప్పలేదు డేట్లు ఇవన్నీ కూడా. ఆ దినమును గురిచియు ఆ గడిని గురిచియు పరలోకమున తండ్రికి తప్ప దూతలకు కానీ కుమారుడికి కానీ ఈ భూలోకంలో ఉన్న ఎవరికీ తెలియదని చెప్పాడు. కానీ అంజురపు చెట్టు చిగురించినప్పుడు ద్వారం దగ్గరే ఉంటానని చెప్పాడు. ఇదిగో ఈ గుర్తులన్నీ జరుగుతున్నప్పుడు నా రాకడ దగ్గరకు ఉంది, నేను పరలోకపు డోర్ దగ్గరకు వచ్చి నిలబడి కాలు భూమి మీద పెడతానికి ప్రపంచం మీద రావడానికి సిద్ధంగా ఉంటానని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో అంజురపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం వస్తుంది ఎలా అనుకోవాలి మీరు? అలాగే ఇదిగో ఈ గుర్తులన్నీ జరుగుతున్నప్పుడు మనిషి కుమారుడు పరలోకపు ద్వారమునద్దనే ఉన్నాడని తెలుసుకోమన్నాడు. అవును ప్రియులారా, అంజురపు చెట్టు చిగురించిందని చెప్పా పోయిన వారం. చిగురించింది అంటే ఇశ్రాయేల్ దేశం డెవలప్ అయింది, చిగురించింది, రక్షణ కూడా తన వస్తుంది. చిగురించినటువంటిప్పుడు మనుష్య కుమారుడు పరలోకపు ద్వారమునద్దనే ఉన్నాడని తెలుసుకోమన్నాడు. ఈరోజు అది కాదు కానీ ప్రియులారా, సంఘం అసలు ఎప్పుడు ఎత్తబడుతుంది? తారీఖు లేవు కానీ యేసయ్య మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4 సువార్తల్లో చాలా విషయాలు చెప్పాడు. పాత నిబంధన ప్రకారము కొత్త నిబంధన ప్రకారం ప్రభు రాకడ అంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో, ప్రభు ఎప్పుడు వస్తాడో మధ్యాకాశంలోకి, అసలు ఈ ప్రపంచం ఎప్పుడు ముగించబడుతుందో ఆయన చెబుతూ ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు అడిగినప్పుడు శిష్యులు చెప్పాడు. పాత నిబంధన కొత్త నిబంధనలో మొత్తం ఒక 100 గుర్తులు ఉన్నాయండి. ఆ 100 గుర్తుల్లో 70 అయిపోయినాయి, 30 కూడా టూకీగా గబగబా జరిగిపోతున్నాయి. ఆ 30 కూడా జరిగిన వెంటనే ప్రభు వస్తాడు, అది లెక్క. పలానా డేట్ను వస్తాడని చెప్పట్లా, పలానా టైంలో వస్తాడని ప్రభు చెప్పట్లా. ఇక్కడ బోధులు కూడా చెప్పకూడదు, తప్పది. ప్రభు చెప్పిని చెప్పాలి. పాత నిబంధన కొత్త నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి ప్రియారా. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చాలా ఎక్కువ చెప్పాడు. యుద్ధాలు, నేను వచ్చే ముందు మోసం ఎక్కువ జరుగుతుంటుంది ప్రపంచంలో, మోసపోకుండా చూసుకోమన్నాడు. యుద్ధాలు, నా పేరిట క్రీస్తులు వస్తారు, నా పేరు చెప్పుకొని వస్తారన్నాడు. జనం మీద జనం అన్నాడు. కరువులు, భూకంపాలని చెప్పాడు. సకల జనుల చేత మీరు ద్వేషించబడతారని చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. సువార్త ప్రపంచమంతటా వినిపించబడుతుందని చెప్పాడు. ప్రియులారా, ఇంకా ఇవన్నీ మత్తయి సువార్తలో మరి 2 పొలంలో ఉంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారని చెప్పాడు. తూర్పున మెరుగు పుట్టిది పడమర వరకు వస్తుంది, అట్లా వస్తానని చెప్పాడు. చంద్రుల్లో రక్తం వస్తుంది, సూర్యుళ్ళు నలుపైపోతారని చెప్పాడు. అంజురపు చెట్టు చిగురించుతుందని చెప్పాడు. నా రాకడ వచ్చే ముందు నోవహు రోజులు ఎలా ఉంటాయో అలా ఉంటాయని చెప్పాడు. పెండ్లు కుమారుడు సూచన చెప్పాడు. దొంగ వలె వస్తానని చెప్పాడు. ఇట్లా మొత్తం చూస్తే ప్రియులారా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. గత వారాల్లో ఇవన్నీ వివరించి చెప్పాను నేను. యుద్ధాలు ఎలా వస్తున్నాయి, భూకంపాలు ఎలా వస్తున్నాయి, ఎలా ఉందో ప్రపంచ పరిస్థితి మొత్తం వివరించి చెప్పాను. విన్నవారు ధనిలు. ప్రియులారా, ఇవన్నీ జరిగిన తర్వాత నా రాకడ వస్తుంది, అప్పుడే సంఘం ఎత్తబడుతుంది. సో ఇవన్నీ క్లియర్ కట్ 100కి 100% ప్రపంచంలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం పరిస్థితులన్నీ కూడా ఒక్కడు కూడా పొల్లుపోకుండా మొత్తం ప్రపంచంలో జరుగుతున్నాయి. కాబట్టి సంఘం త్వరలో ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడుతుంది? ఏం వేయాలంటే ప్రశ్న, నిన్ను ఈ రాత్రి యేసు ప్రభు వస్తే నీ స్థలం ఎక్కడికి వెళ్తామని ప్రశ్న వేస్తున్నా. టీవీలో వాక్యం చూస్తున్న నిన్ను ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని నెలల తర్వాత వేస్తున్న ప్రశ్న, ఈ మెసేజ్లు ఏంటంటే, ఈ గుర్తులను జరుగుతున్నాయి, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, టక్కమని వస్తాడు. వచ్చినప్పుడు వేర్ యూ విల్ గో, వేర్ ఈజ్ యువర్ ప్లేస్? ఈ రాత్రి నువ్వు చనిపోతే, లేకపోతే ఈ రాత్రే యేసయ్య వచ్చి సంఘం ఎత్తబడితే నీ స్థలం ఎక్కడా? నువ్వే ఆలోచించుకో. ప్రియులారా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సూచనలు మొత్తం జరిగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత పాత నిబంధన కొత్త నిబంధనలో 100 సూచనలు ఉన్నాయి సుమారుగా. ఆ 100 సూచనలో 70 సూచనలు అయిపోయినాయి, ఇంకో 30 సూచనలు జరుగుతున్నాయి. అవి కూడా జరిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తాడు, సంఘం పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఏం జరగాలంటే, రేపు 7 సంవత్సరాల శ్రమల్లో క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతూ ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు. మొట్టమొదటి 3-4 సంవత్సరాలు మామూలు శ్రమలు జరుగుతాయి, మిగతా 3-4 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో చెప్తావి. మొట్టమొదటి 3-4 సంవత్సరాలు మామూలు శ్రమలు, మిగతా 3-4 సంవత్సరాలు మహాశ్రమలు, మొత్తం 7 సంవత్సరాలు.
7 పాత్రలు, 7 బోర్లు, 7 ముద్రలు ఉపదీపడతాయి 7 సంవత్సరాల్లో. సో యెరూషలేములో మందిరం దగ్గర ఈ క్రీస్తు విరోధి ఉండి వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని అక్కడే ఉండి వెళ్తాడు. ఒకే లీడర్ ప్రపంచాన్ని మొత్తాన్ని వెళ్తాడు. చాలా కష్టం, కానీ చాలా తేలిగ్గా వెళ్తాడు. క్రీస్తు విరోధి ఏలటానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ముమ్మరంగా వచ్చింది. ఒక కంప్యూటర్ వ్యవస్థే కానీ, ఒక సెల్ ఫోన్ వ్యవస్థే కానీ, ఒక శాటిలైట్ వ్యవస్థే కానీ, ప్రతిదీ కూడా గ్రేట్ నాలెడ్జీ. దానితో వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని సింపుల్గా అక్కడ ఉండి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న పర్సన్తో కూడా కాంటాక్ట్స్ పెట్టుకొని మొత్తం పరిపాలన చేస్తాడు. క్రీస్తు విరోధి పరిపాలనకు సంబంధించిన పరిపాలన విషయాలు ప్రపంచంలో ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇలా క్రీస్తు విరోధి పరిపాలనకు ఫుల్ ప్రపంచం సిద్ధపడింది. ఈ కంప్యూటర్ వ్యవస్థ, టెక్నాలజీ, సెల్ ఫోన్లు, శాటిలైట్ వ్యవస్థ, టీవీలు, ఫాస్ట్ యుగము, విమానాలు, ప్రతి వస్తువు ఎంత స్పీడ్గా మనం ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నామో, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే చాలా టైం పట్టేది. ఒక్క నిమిషంలో మాట్లాడుతున్నాం సెల్ ఫోన్. అంత టెక్నాలజీ, అంత ప్రపంచం అంతా దగ్గరగా అయిపోయింది. ఒకప్పుడు దూరంగా ఉండేది, ఏ ఖండాలు ఎవడున్నాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు ప్రపంచం అంతా దగ్గరైంది. ఎందుకంటే ఇదంతా రేపు క్రీస్తు విరోధికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అతడు అక్కడుండి పరిపాలన చేస్తాడు యెరూషలేములో ఉండి. సంఘం ఎత్తబడాలంటే ప్రియులారా, క్రీస్తు విరోధి పరిపాలన ప్రపంచం అంతా ముమ్మరంగా హ్యాపీగా జరుగుతుంది. ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా క్రీస్తు విరోధి బయలుపరచబడాలి అసలు వాడు ముందు. దానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఒక మృగము సముద్రం నుంచి వస్తుంది. ఆ సముద్రం మధ్యధరా సముద్రము. ఆ మృగానికి 7 కొమ్ములు. సో 10 తలకాయలు, 10 రాజ్యాలు. మధ్యధరా సముద్రం యూరోప్ ఖండంలో ఉంది. యూరోప్ ఖండంలో నుంచే వస్తాడు ఆ మృగమే క్రీస్తు విరోధి. యూరోప్ ఖండము, మధ్యధరా సముద్రము, యూరోప్ ఖండంలో నుంచి క్రీస్తు విరోధి వస్తాడు. యూరోప్ ఖండంలో నుంచి వచ్చిన వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని పెట్టుకొని పరిపాలన చేస్తాడు. ప్రియులరా, ఇప్పుడు యూరోప్ ఖండం సిద్ధపడింది. యూరోప్ ఖండం ఒకప్పుడు అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు సిద్ధపడి ఒకే రాజ్యాన్ని పెట్టుకొని చాలా దేశాలు కలిసి యూరోప్ ఖండం కింద ఉండి ఒకే కరెన్సీ, ఒకే నాణ్యము, ఒకే పరిపాలన చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. దాంట్లోంచి వస్తాడు. 10 తలకాయలు, 10 రాజ్యాలు కలిసినవి ఇప్పుడు అక్కడ పరిపాలన జరుగుతుంది. క్రీస్తు తొందరలో ఒక పర్సన్ బయట రాబోతున్నాడు. పిల్లరా, సంఘం ఎత్తబడాలంటే డేట్లు లేవు, కానీ ప్రభు చెప్పిన సూచనలో ఇంకా ముమ్మరంగా ఏం జరుగుతాయి అంటే 70 సంవత్సరాలు చెదిరిపోయిన ఇశ్రాయేలు 1948 మే 14 స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు, ఇంకా చాలామంది రావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న ఇశ్రాయేల్ అందరూ కూడా తిరిగి 100% వెళ్ళిపోతున్నారు. సంఘం ఎత్తబడాలంటే చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా యెరూషలేముకి, ఇశ్రాయేల్ దేశానికి చేరుకోవాలి. 70% చేరుకున్నారు, 30% చేరుకోవాలి. అక్కడక్కడ ఉన్నారు. నేను మొట్టమొదటి మెసేజ్లో చెప్పే విషయాలు ఇశ్రాయేలు పునర్జన్మ అలియా అనే సబ్జెక్ట్లో చెప్పాను మీకు. ప్రపంచ దేశాల్లో అమెరికా, రష్యా, అన్ని దేశాల్లో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు వెళుతున్నారు. ఇప్పుడే మన భారతదేశం కేరళ కొచ్చిన్లో కూడా ఉన్నారు. ఒక బజార్ మొత్తం వాళ్ళే 60,000 మంది ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. 60 మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ కేరళ కొచ్చిన్లో. ప్రియులరా, సంఘం ఎత్తబడాలంటే చెదిరిపోయిన ఇశ్రాయేలు అందరూ వెళుతున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకొక పెద్ద గుర్తు ఏంటంటే యెరూషలేము మందిరం కట్టబడాలి. యెరూషలేము మందిరం స్థలంలో మసీదు ఉన్నది. దానికి 3 పేర్లను చెప్తా వస్తున్నా. అల్ అక్సా, డమ్ ఆఫ్ ద రాక్, ఒమర్ మాస్క్. అది పడవేయబడాలి, మందిరము కట్టబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి. ఆ మందిరం కట్టబడిన తర్వాత పాప పరిహార హోమ భస్మము దొరకాలి. ఆనాడు పాత నిబంధనలో ఆ భస్మం అయిపోకూడదు, కంటిన్యూగా బలు అర్పిస్తారని చెప్పాను నేను పోయిన వారాల్లో. ఆ బూడిద బాక్సులు కూడా దొరకాలి. యెరూషలేము మందిరం కట్టాలి. ఆ బూడిద నీళ్ళలో చల్లుకొని, నెత్తి మీద చల్లుకొని ఇశ్రాయేలు కొత్త మందిరంలోకి వెళ్ళాలి. క్రీస్తు విరోధి వచ్చి అక్కడ పరిపాలన స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రియులారా, జరిగిన స్పాట్లో సంఘం టక్కుమని పైకి వెళ్ళిపోతుంది. ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దముతో, దేనుబోరుతో పరలోకం నుంచి ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేస్తాడు. సంఘం పైకి వెళ్ళిపోతుంది. ఆ సంభవాలు అతి త్వరలో జరగబోతున్నవి. ఇవన్నీ కూడా ఎంత రోజులో జరగవచ్చో తెలియదు. వచ్చే సంవత్సరం జరుగుతుందా, 10 ఏళ్ళకా తెలియదు. ఈ రాత్రే జరగవచ్చు, లేకపోతే వారానికి జరగవచ్చు. యెరూషలేము మందిరం ఎంతసేపు కట్టరండి. వాళ్ళకి టెక్నాలజీ చాలా గొప్ప టెక్నాలజీ. వెంటనే కట్టేస్తారు, రోజుల్లోనే, గంటల్లోనే ప్రభు వస్తాడు. అయితే పిల్లరా, సంఘం ఎత్తబడాలంటే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సూచనలే కాకుండా నేను ఇంకొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు
అయితే సంఘం ఎత్తబడినప్పుడు ఏం సంభవాలు జరుగుతాయో అవి కూడా చెప్తాను. సంఘం ఎత్తబడినప్పుడు ప్రియులారా, ఇక్కడ ఏ గుంపులు వారు విడవబడతారో మీరు తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడినప్పుడు ఏ గుంపులు వారు విడవబడతారంటే విగ్రహారాధికులు, నపుంసకులు, నామకార్థ క్రైస్తవులు, పాపులు, దేవుడు లేడు అని చెప్పేవారు. ఈ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంటుంది. క్రీస్తు విరోధి పరిపాలనలో వాళ్ళు ఇక్కడే ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ప్రియులరా, సంఘం ఎత్తబడేటువంటి సన్నివేశాల్లో వీళ్ళందరూ ఇక్కడ విడవబడినటువంటి బ్యాచ్ ఇది అట్టాటి పెట్టి సజీవులు మహిమ శరీరాన్ని ధరించుకుంటారు. ఆ సన్నివేశంలో సజీవంగా ఉంటారు. మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది. యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు, అంటే మధ్యాకాశంలోకి సంఘం ఆయన తీసుకెళ్తానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రభు నమ్ముకున్న వాళ్ళు సజీవంగా ఉంటారు కదా, వాళ్ళు మహిమ శరీరాన్ని ధరించుకొని పైకి వెళ్ళిపోతారు. మహిమ శరీరానికి చాలా లక్షణాలు ఉన్నాయి. ప్రభు వస్తాడు. ఒక వ్యక్తి, ప్రభు నమ్ముకునే వ్యక్తి డాబాలో ఉన్నాడు. ఆయన శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాడు. శరీరం లెక్కలోకి రాదు. ఆత్మ ధరించుకుంటాడు. సాబులోంచి కూడా పైకి దూసుకెళ్ళిపోతాడు. పొలాల్లో ఉన్నవాడు పొలాల్లోనే, ఇళ్లలో ఉన్నవాడు ఇళ్లలోనే. ఆ ఆత్మకి, ఆ మహిమ శరీరానికి స్లాబులతో, మెటీరియల్తో పని ఉన్నది. ఇంకా ఆత్మ స్వరూపిని ధరించుకుంటారు. పొలాల్లో వాళ్ళు పొలాల్లోనే, గదుల్లో ఉన్నవాడు గదుల్లోనే, సముద్రంలో ఉన్నవాళ్ళు సముద్రం పైనే, షిప్పుల్లో, విమానాల్లో, బస్సుల్లో, కారులో ఉన్నవాళ్ళు టక్కమని ఆ బాడీ ఉండదు, ఇంకా శరీరం ఉండదు, ఇంకా ఆత్మ స్పిరిట్తో పైకి వెళ్ళిపోతారు. అందు గురించి ఈ మధ్య అమెరికాలో చాలామంది బట్టలు వేసుకుని బట్టల మీద రాసుకుంటున్నారు, నేను ప్రభుని నమ్ముకున్నాను, రేపు యేసు ప్రభు వస్తాడు, ఈ బన్నీ ఇక్కడే ఉంటుంది, నేను వెళ్ళిపోతాను పైకి అని రాసుకుంటున్నారు. బట్టలుండవు. ఆ స్పిరిట్, ఆత్మ, మహిమ శరీరము, గ్లోరీ, ఆ గ్లోరీ దేవుడు నీకు ఇచ్చాడు. మహిమ వస్త్రము, నీతి వస్త్రం అని బైబిల్ ఎలా చెప్పాడో ఆ మహిమతో ప్రియులారా పైకి సజీవంగా ఉన్నవాళ్ళు, సంఘం ఎత్తబడినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు సజీవులు అలా పైకి వెళ్ళిపోతారు. సజీవులు అలా పైకి వెళ్తే మనకంటే ముందుగా చనిపోయి సమా చేయబడ్డారే, ప్రభుని నమ్ముకున్నారే, వాళ్ళు ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. ప్రియులరా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు సాంతం ఇప్పుడు పరలోకం వెళ్ళాల, వాళ్ళు పరదేశంలో ఉన్నారు. అది ఎక్కడుంది? పరలోకానికి బయట ఉంది. యేసయ్యను నమ్మని వాళ్ళు సాంతం నరకం వెళ్ళాల, నరక పరదేశంలో ఉన్నారు. అది ఎక్కడుంది? నరకానికి బయట ఉంది. సో ప్రభు వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, గోగు మాగు యుద్ధం అయిపోయిన తర్వాత, ధవళ సింహాసనం ఎదుట అదిగో వాళ్ళకి, నరకం వెళ్ళే వాళ్ళకి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరలోకం వెళ్ళే వాళ్ళకి ఇద్దరికీ తీర్పు ఉంటుంది. వీళ్ళని తీర్పు తీర్చి నరకానికి, వీళ్ళని తీర్పు తీర్చి పరలోకానికి తీసుకెళ్తాడు. అయితే పిల్లరా, మృతులు సజీవంగా ఉండేవాళ్ళు ఇలా టక్కన పైకి వెళ్ళిపోతారు మధ్యాకాశంలోకి. మనకంటే ముందుగా ప్రభు నమ్ముకొని చనిపోయినటువంటి మృతులు అది అక్కడ ఉన్నారు కదా పరదేశంలో, యేసయ్య వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకొస్తాడంట. వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నాయి కదా. మరి ప్రియులారా, వాళ్ళ సమాధులు ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆత్మ ఆ సమాధిలో దూరుతుంది. అప్పుడు ఆ సమాధి ఓపెన్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడి నుంచే మళ్ళీ పైకి వెళ్ళాల్సిందే. అవును ప్రియులారా, యేసు ప్రభు రాకడ సమయంలో, సంఘం ఎత్తబడే సమయంలో వాళ్ళు వచ్చి సమాధుల్లో వాళ్ళ ఆత్మ ప్రవేశించి మళ్ళీ ఆ సమాధి ఓపెన్ అయ్యి తెరవబడి వాళ్ళు కూడా పైకి మళ్ళీ మధ్యాకాశంలోకి వస్తారు. ఇది సంఘం ఎత్తబడే సన్నివేశంలో జరిగేటువంటి అమూల్యమైనటువంటి పరిణామాలు. అవును ప్రియులారా, ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అందుగురించి ఇది అన్నాడు దేవుడు, నిద్ర అని చెప్పాడు. డెత్ ఈజ్ నాట్ పనిష్మెంట్ టు ఏ బిలీవర్. మరణము ఒక విశ్వాసికి శిక్ష కాదు, ప్రమోషన్. కొంతకాలం నిద్ర అని చెప్పాడు, స్లీపింగ్. ఆ సమాధిలో అక్కడ నిద్ర, సమ్ టైమ్స్ స్లీపింగ్. ప్రభు వస్తాడు, నిద్రలోంచి లేపుతాడు, అంతే. దిస్ ఇస్ ద డెత్. దీనికి చాలామంది భయపడి ఏడ్చుకొని మరణం అంటే భయపడతా ఉంటారు. పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. మరణానికి మనం భయం చెందాల్సిన అవసరమే లేదు. మరణము విశ్వాసికి నిద్ర. డెత్ ఈజ్ నాట్ పనిష్మెంట్ టు ఏ బిలీవర్, డెత్ ఈజ్ ప్రమోషన్ టు ఏ బిలీవర్. అవును ప్రియులారా, కొంతకాలం సమ్ టైమ్స్ స్లీపింగ్, ప్రభు వచ్చి లేపుతాడు, మనం వెళ్ళిపోతాం. మరణానికి భయపడబాక. సో రేపు సంఘం ఎత్తబడినప్పుడు ప్రియులారా సన్నివేశాలు ఇలా ఉంటామని నేను మీకు తెలియజేస్తున్నాను. మూడో పాయింట్గా ఇంకో విషయం మీకు చెప్పాలి. సంఘం ఎత్తబడుటలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్పాలి. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అవేంటంటే
సువార్త అంతా అయిపోతుంది, ప్రపంచమంతా సువార్త చెప్పాలి. అందుగురించే మత్తయి సువార్త 24:14 ప్రభు అన్నాడు, మరియు ఈ రాజు సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది అంటే ఈ సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలంట. ఈ సువార్త లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. లోకమందంతటా మారు మనసు పొందును, అటు తర్వాత అంతం వచ్చును చెప్పలా. మారు మనసు పొందేదాకా ఉన్నాడు ఆయన. టైం ఇచ్చాడు, టైంలో నమ్ముకోవాలి. నమ్ముకోకపోతే వచ్చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. లోకమందంతటా ప్రకటించబడును, ప్రకటిస్తే చాలు ప్రభు వచ్చేస్తాడు. లోకమంతా మారేదాకా ఉన్నాడు. ఇప్పుడు టైం ఇచ్చాడు 2000 సంవత్సరాలు. లోకమంతటా ప్రకటించబడును, ప్రకటించబడాలి, ప్రభు వస్తాడు. సంఘం ఎంత పడాలంటే ఈ ప్రపంచం అంతా సువార్త ఫుల్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందండి, ఇప్పటికే వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఇలా లేదు, సువార్త ఇంత విరివిగా లేదు. టీవీలు, రేడియోలు, శాటిలైట్లు, అనేక ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మారుమూల ప్రాంతాలకు, ఒక నరమానవుడు కూడా వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళిపోయింది సువార్త. టీవీ కూడా వెళ్ళలేదు, కానీ రేడియో ద్వారా, వాయు తరంగాల ద్వారా, గాలి ద్వారా కూడా వాక్యం వెళ్ళిపోయింది. పలానా చోట ఇంకా సువార్త చెప్పలేదండి అంటానికి లేదు ఇంకా ప్లేసులు. సువార్త ఫుల్గా వెళ్ళిపోయింది. ఇది కూడా ప్రభు రాకడ సూచనే ప్రియులారా. ఇంకా ఇశ్రాయేలీలు మొత్తం సొంత దేశానికి వెళ్తారు. అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన వెంటనే మసీదు పడవేయాలి, మందిరం కట్టబడాలి. మందిరం కట్టేటప్పుడు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం ముట్టుకుంటుంది. సువార్త అంతటా ప్రకటించబడాలి. చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ అంతా సొంత దేశం ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోవాలి. వెళ్ళిన వెంటనే మసీదు పడేసి మందిరం కట్టాలి. మందిరం కడుతున్నప్పుడు మసీదుని పడేసి మందిరం కడుతున్నప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ముట్టుకుంటుంది. చాలా దేశాలు ఇజ్రాయెల్ పక్షంగా, కొన్ని దేశాలు పాలస్తీనా పక్షంగా ఉంటాయి. 3వ ప్రపంచ యుద్ధం ముట్టుకుంటుంది. అప్పుడు క్రీస్తు విరోధి టక్కమని వస్తాడు బయటికి వచ్చి, ఏంటి కొట్టుకుంటున్నారు మీరు, ఆగండి ఆగండి, నేనే క్రీస్తుని అని 2-3 అదుపుతాలు చేస్తాడు వాళ్ళ ముందు. సైతానికి పవర్ ఉంది కదా, 2-3 అదుపుతాలు చేసేసరికి అనుకుంటారు, అబ్బో ప్రభు వచ్చేసాడు అనుకుంటారు. నేనే ప్రభుని అంటాడు క్రీస్తు విరోధి. యుద్ధాన్ని ఆపండి, శాంతి శాంతి, నేను శాంతిని స్థానికి వచ్చానంటాడు. టకామని యుద్ధం ఆపుతాడు. అప్పటికే మందిరం కట్టబడింది. ప్రియులారా, అప్పటికే మందిరం కట్టబడుతుంది. ఆపండి శాంతి అంటాడు, యుద్ధం ఆపుతాడు. లోపల ఒక ప్రతిమను పెడతాడు, నిషిద్ధ వస్తువుని పెడతాడు. టకామని సంఘం పైకి వెళ్ళిపోతుంది. ఇది రేపు భవిష్యత్తు. నేను చెప్పాను కదా ముందే, ప్రపంచ ముగింపు, భవిష్యత్తు ఏ గ్రంథాలు లేదు, ఏ మానవుడు చెప్పలేడు, బైబిల్ చెప్తుందని చెప్పాను. అవును ప్రియులారా, రండి, ఇంకా లోతుగా రాబోయే రోజుల్లో ధ్యానాలు ఉంటాయి. ఇప్పటికే 10 మెసేజ్లు అయిపోయాయి. ఈ 10 వర్తమానాల్లో ప్రపంచ భవిష్యత్తు ఎలా రాబోతుందో, ముగింపు ఎలా ఉంటుందో, ప్రపంచానికి భవిష్యత్తు ఎలా ఉందో, ముగింపు ఎలా వస్తుందో, ఈ 10 మెసేజ్లోనే కొన్ని వేల మంది ఇప్పటికే తెలుసుకుని నాకు ఫోన్లు చేశారు. ఇంకా 40 ఉన్నాయి, రండి ధ్యానం చేయబోతున్నాం. వీటిని మిస్ అవ్వబాకండి ప్రియులారా. అందరు ఇస్రాయేల్ వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయి మందిరం కడతారు. మందిరం కట్టిన వెంటనే 3వ ప్రపంచంతో ముట్టుకుంటుంది. క్రీస్తు రోజు ఆపుతాడు, నిషిద్ధ వస్తువుని పెడతాడు. నిషిద్ధ వస్తువు అంటే అది పంది అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వస్తువు అవ్వచ్చు, పెడతాడు. అప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది. 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమవుతాయి. అప్పుడు దాకా సంఘం వెళ్ళదు. సంఘం వెళ్ళటానికి సన్నివేశాలు మొత్తం జరుగుతున్నాయి, పరిణామాలు మొత్తం జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా సంఘం తొందరలో పైకి వెళ్ళబోతుంది. ప్రపంచ చరిత్ర ముగించబడబోతుంది. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, తల వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మరొక అమూల్యమైన సందేశాన్ని విన్నాం నాయన. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో క్లియర్ కట్గా మాకు అర్థమైంది నాయన. కాబట్టి మేము సిద్ధపాటుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరూ సిద్ధపడటానికి, మీరు రాకడకు సిద్ధపడటానికి సహాయం చేయండి. వచ్చే వారం మరొక అమూల్యమైన సందేశంతో మేము కలుసుకుంటానికి సహాయం చేయండి. ఈ 50 అమూల్యమైన సందేశాలు మీరు కొన్ని వేల మందికి ఉపయోగకరంగా చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా ప్రియ శ్రోతలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మరొక అమూల్యమైన సందేశం విందాం. చివరి గడియ ఇదే,
చివరి గడియ అనే మా టీవీ కార్యక్రమంలో రాబోచున్న అమూల్యమైన సందేశాలు. ఈ సందేశాలు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు తన 17 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రార్థించి ధ్యానించి సిద్ధపరిచిన సందేశాలు. ఇశ్రాయేలు పునర్జన్మ, అలియా, యెరూషలేం రాయిపై చర్చలు విఫలం, రాబోచున్న ప్రపంచ యుద్ధం, క్రీస్తు రాకడ సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయ ధ్యానం, అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేవాలయం వివరణ, అల్ అక్సా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ప్రపంచ కల్లోల దినం, కోట్లాది ప్రజలు అదృశ్యం, రహస్య రాకడ, బహిరంగ రాకడ, దానియేలు 70 వారములు, 666 ముద్ర, మైక్రోచిప్స్, 2 సాక్షులు వారి పనులు, 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ట, క్రీస్తు విరోధి పరిపాలన, హర్మగద్దోన్ యుద్ధం, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, 4 గుర్రములు, 4 స్త్రీలు, సాతాను చివరి కుట్ర, గోగు మాగోగు యుద్ధం, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం, పరలోకము నరకము, నిత్యత్వము, దేవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, మానవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, ప్రపంచాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, సంఘాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, అపవాదిని గూర్చిన వివరణ, 5 సందేశాలు. రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.